మీలో ఎంతమంది వాళ్ళ సొంత ఊరిని, సొంత ఇంటిని, సొంత మనుషుల్ని వదిలేసి దూరంగా ఒక కొత్త సిటీలో కొత్త జనం మధ్యన బతుకుతున్నారు, ఇష్టం లేకపోయినా కూడా? మీలో నేను కూడా ఒక్కడిని. చూడండి, మనం ఇష్టంతో ఇంటిని వదిలినా, బలవంతంగా కష్టంగా ఇంటిని వదిలినా ఏదో ఒక రోజు మనందరం ఇంటిని వదిలేస్తాం. ఇదే ఈ జీవితంకి ఒక పాలన, అంటే ఒక రూల్. భగవద్గీత చాప్టర్ 8 శ్లోక్ నంబర్ 21లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అది టెంపరీ. నీ జీవితం టెంపరీ, నీ కష్టాలు టెంపరీ, నువ్వు ఉంటున్న ఇల్లు టెంపరీ, నువ్వు చేస్తున్న జాబ్ టెంపరీ, నీ కెరియర్ టెంపరీ, నీ డబ్బులు టెంపరీ, ప్రతి ఒక్కటి టెంపరీయే. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉంటే రేపు నువ్వు సుఖంగా ఉంటావు, రేపు నువ్వు సుఖంగా ఉంటే ఎల్లుండి కష్టాల్లో ఉంటావు. ఎందుకంటే ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. ఇక్కడ సుఖాలు పర్మనెంట్ కాదు, అలాగే దుఃఖాలు కూడా పర్మనెంట్ కాదు. బట్ పార్థ, నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే ఇది నీ స్వయం లేకపోతే నిజమైన ఇల్లు కూడా కాదు. మనం బతుకుతున్న ఈ శరీరం పర్మనెంట్ కాదు, మనం జీవిస్తున్న ఈ జీవితం పర్మనెంట్ కాదు. బట్ మనందరికీ ఒక పర్మనెంట్ ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అదే కృష్ణుడు. నాకు కృష్ణుడు, మీకు శివుడు, కొంతమందికి రాముడు, కొంతమందికి దేవి, ఎవరైనా అవ్వచ్చు. చూడండి, మన ఇల్లు కృష్ణుడు ఇల్లు ఒకటే, మనం ఉంటుంది కృష్ణుడు ఇంటిలోనే. బట్ మనకి ఆ దారి తెలియదు, అందుకే ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాం, ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాం. నేను మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను ఏంటంటే, మనం కృష్ణుడు ఇల్లు దారి మర్చిపోయాం కాబట్టి ఈ లైఫ్ సైకిల్లో ఉండిపోయాం, కర్మ సైకిల్లో ఉండిపోయాం. మనం చచ్చిపోతాం మళ్ళీ పుడతాం, చచ్చిపోతాం మళ్ళీ పుడతాం. ఎందుకంటే మనకి మన ఇంటికి దారి తెలియదు. ఆ దారి తెలుసుకోవాలంటే భగవద్గీత మీరు తెలుసుకోవాల్సిందే. చూడండి, కృష్ణుడు ఇల్లు ఎక్కడ ఉందంటారా? గోలోకులో కృష్ణుడు ఉంటాడు, శివలోకులో శివుడు ఉంటాడు, వైకుంఠలోకులో విష్ణు ఉంటారు, దేవిలోకులో దేవిలు ఉంటారు. ఇలాగా మీకు ఇష్టమైన దేవుడికి మీరు కానీ పూజ చేస్తే, లేకపోతే వాళ్ళకి మీరు భక్తులు అయితే, చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉండదు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ జన్మాష్టమి అందరికీ. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ.